ఆర్టీవీ ఇప్పుడు ప్రెసెంట్ ఆ సంఘటనా స్థలంలో ఉన్నది. అక్కడ జరిగినటువంటి విషయాలు మీకు అందించే ప్రయత్నం చేస్తుంది. హృదయ విదారకమైనటువంటి ఘటనలు అక్కడ దర్శనమిస్తున్నాయి. ప్రస్తుతం ఆ సంఘటనా స్థలంలో కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఉన్నారు. సెక్యూరిటీ అక్కడ భారీగా చేరుకుంది. ప్రధాని కూడా ఉదయాన్నే వెళ్ళి సందర్శించారు. ఆ తర్వాత ఎవరైతే ఈ ఘటనలో గాయపడిన వారిని కూడా అక్కడ సందర్శించారు ఆయన. విమానం మొత్తం కూడా తునాతునకలైపోయింది, అగ్నికి ఆహుతైపోయింది. సో ప్రస్తుతానికి మృతదేహాలను తరలించే పనిలో ఉన్నారు పోలీసులు, వైద్య సిబ్బంది. అక్కడ డిఎన్ఏ టెస్ట్ కూడా కొనసాగుతున్నాయి. దర్యాప్తు మొదలుపెట్టింది ఎన్ఎస్జీ, బీజీసీఏ. బ్లాక్ బాక్స్ కోసం ఇంకా అన్వేషణ కొనసాగుతోంది. సో ప్రెసెంట్ డీజీసీఏ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అధికారులు కూడా అక్కడికి చేరుకున్నారు. సో ప్రెసెంట్ మా ప్రతినిధి సతీష్ అక్కడ అందుబాటులో ఉన్నారు. రైట్ సతీష్, ఐ అప్రిషియేట్ యూ ఫస్ట్లీ. సో ప్రెసెంట్ మీరున్న ప్లేస్ ఎక్కడ? మనోజ్, మనం ఇప్పుడు నిన్న జరిగిన ఘటన స్థలంలో మనం ఉన్నాం ఇప్పుడు. ఓకే. నా వెనక బిల్డింగ్ కనిపిస్తుంది కదా. ఓకే. ఈ బిల్డింగ్ దగ్గరే ఫ్లైట్ కూలింది. ఓకే. నిన్న గురువారం మధ్యాహ్నం ఏదైతే ఎయిర్ ఇండియా ఫ్లైట్ కూలిందో. ఓకే సతీష్, అక్కడ నువ్వు ఉన్న చోట అది క్రౌడీ ప్లేసా? అంటే దగ్గరగా నివాసాలు ఉన్నాయా? సామాన్యులు ఉండేటువంటి ఇంకేదైనా ప్రాంతాలు ఉన్నాయా? లేదు మనోజ్, అంతా అవుట్కట్స్ ప్లేస్. ఓకే. చుట్టుపక్కల ఏమి లేవు, ఒక హాస్పిటల్ తప్ప ఇంకేమి ఉండవు. ఓకే. మొత్తం ఖాళీ స్థలం ఇది అంతా. ఓకే. బిల్డింగ్ చూపించండి, ఆ బిల్డింగ్ చూపించండి ఒకసారి. సో ఇది ఆ బిల్డింగ్. ఈ బిల్డింగ్ చూసారు కదా, బీజేఎంసీకి సంబంధించినటువంటి మెడికల్ కాలేజ్ హాస్టల్ బిల్డింగ్ ఇదే. ఇక్కడే నిన్న ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలిపోయింది. ఈ ఘటనలోనే ఇక్కడే ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలిపోయింది. ఎగ్జాక్ట్ గా ఇదే సమయానికి నిన్న 241 మంది సజీవంగా అగ్నికి ఆహుతయ్యారు. సో ప్రెసెంట్ ఈ ఘటనలో హాస్టల్ ఉన్నటువంటి చాలా మంది విద్యార్థులు కూడా అక్కడ మరణించినట్టు తెలుస్తోంది. ఓవరాల్ గా 265 మంది విద్యార్థులు ఈ ఘటనలో, ఓవరాల్ గా అటు ఫ్లైట్ లో ప్రయాణిస్తే ప్రయాణికులతో పాటుగా విద్యార్థులు సుమారుగా అంతా కలిపి 265 మంది దుర్మరణం పాలయ్యారు. ఎస్ ప్రెసెంట్ సతీష్, నువ్వున్న చోట అక్కడ ఎటువంటి సినారియో ఉంది? ఇంకా రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయా? అక్కడ ఏమైనా ఫ్లైట్ తాలూకా ఆనవాళ్ళు ఉన్నాయా? మనోజ్, ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ వచ్చి తనిఖీలు చేస్తున్నారు. ఓకే. ఇక్కడ మీరు చూస్తున్న బిల్డింగ్ వైపు నల్లగా ఉంది, వైపు వైట్ కలర్ కనిపిస్తుంది కదా. ముందు వైపు మొత్తం నల్లగా కాలిపోయింది. ఓకే. ఇక డిఫరెంట్ చూడొచ్చు, అక్కడ వైట్ కలర్ లో డిఫరెంట్ కనిపిస్తుంది. ఓకే. సో అక్కడ విమానం తాలూకు ఏమైనా శిథిలాలు ఉన్నాయా? ఇంకా ఆ డెబ్రీస్, ఐరన్ పార్టికల్స్ అక్కడ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి మనోజ్, ఇక్కడ జేసీబీల సహాయంతో అన్ని శిథిలాలన్నీ క్లియర్ చేస్తున్నారు. ఓకే. అది ఎన్ని ఫ్లోర్ల బిల్డింగ్ అది? ఎన్ని ఫ్లోర్స్ బిల్డింగ్ అది? ఇది మొత్తం 5 ఫ్లోర్ల బిల్డింగ్ మనోజ్. ఓకే. సో ఒక్కసారి చుట్టూ చూపించండి. ఆ కాలేజ్ ఎంత దూరంగా ఉంది అంటే, ఇక్కడ టేక్ ఆఫ్ తీసుకున్న ఒక నిమిషంలోనే ఫ్లైట్ కుప్పకూలిపోయిందని అంటే ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి ఎంత దూరం ఉంటుంది ఇది? అప్రాక్సిమేట్లీ 1.5 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ ఉంటుంది ఇది. ఓకే. ముందు వైపు మొత్తం నల్ల కాలిపోయింది. కనిపిస్తుందా మనోజ్ మీకు? కనిపిస్తోంది. సో ప్రెసెంట్ అక్కడ ఈ ఘటన లైవ్ లో చూసిన వారు ఎన్డీఆర్ఎఫ్ బలగాలు కూడా ఇక్కడ సహాయ చర్యలు చేపట్టారు. ఓకే. మీరు చూడొచ్చు, ఇక్కడ మనం కొంచెం లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాం. చూపించండి. ఒకసారి ఆ డెబ్రీస్ ని కూడా చూపించండి, విమాన శిథిలాలకు సంబంధించి డెబ్రీస్ ని కూడా చూపించండి. రైట్, లోపలికి వెళ్ళండి. ఆర్టీవీ ఆ ప్రమాద స్థలంలో ఉంది. ప్రెసెంట్ ఆర్టీవీ వెరీ ఎక్స్క్లూజివ్. ఆర్టీవీ ఆ లోపలికి వెళ్ళిపోయింది. ఇదే బిల్డింగ్, ఇక్కడే విమానం కుప్పకూలిపోయింది. అక్కడ కనిపించేటువంటి ఆ శిథిలాలన్నీ ఇవే. సతీష్, ఇంకా పాసిబిలిటీ ఉంటే ముందుకు వెళ్ళే అవకాశం ఉంటే వెళ్ళే ప్రయత్నం చేయండి. సో అక్కడ చూసారు కదా, ఇక్కడే కుప్పకూలిపోయింది. విమాన ప్రమాదం జరిగింది ఇక్కడే. అహ్మదాబాద్ విమాన ప్రమాదం జరిగిన స్పాట్ నుంచి ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ గా లైవ్ అందించే ప్రయత్నం చేస్తోంది. ఆ బిల్డింగ్ దగ్గర, ఆ కుప్పకూలిపోయిన బిల్డింగ్, ఆ విమాన ప్రమాదానికి సంబంధించి ఆ శిథిలాలను కూడా చూపిస్తున్నాము. సతీష్, అక్కడ విమానానికి సంబంధించి శిథిలాలు ఉన్నాయా? ఏమైనా కనబడుతున్నాయా? లైవ్ చాలు है बाहर निकल जाओ आप. రైట్ సతీష్, అక్కడ విమానానికి సంబంధించిన శిథిలాలు ఏమైనా కనబడుతున్నాయా? శిథిలాలు ఏం కనిపించట్లేదు, కానీ మొత్తం నల్లగా బూడిదైపోయింది. రైట్. సో అక్కడ పోలీసులు ఏం చెప్తున్నారు? ఇంకా చర్యలు కొనసాగుతున్నాయి. దాదాపుగా మృతదేహాలు మొత్తం వెలికి తీసారా? ఇంకా బూడిదైపోయింది మొత్తం.
बाहर आ जाओ, हाँ बाहर निकल जाओ आप। काका बाहर आओ। పర్వాలేదు పర్వాలేదు, దూరం నుంచే రికార్డ్ చేయండి సతీష్. కాకపోతే ఒక్కసారి విజువల్స్ చూపించండి, మీరు ఇరువైపులా ఉన్నా పర్వాలేదు. సో అక్కడ ఆ విజువల్స్ లో ఇంకా ఎటువంటి సహాయక చర్యలు జరుగుతున్నాయి? సహాయక చర్యలు అయితే గట్టిగా ముమ్మరంగా జరుగుతున్నాయి మనోజ్. మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ పక్కన ఇన్స్టిట్యూట్ ఉంది, కాలేజ్. ఒక్కసారి అది చూపించండి. అది బీజేఎంసీ మెడికల్ కాలేజ్, రైట్? సిఎంఆర్ నేషనల్ ఇన్స్టిట్యూట్. రైట్, ఇదంతా కూడా అక్కడ విమాన ప్రమాదానికి సంబంధించినటువంటి ఆ ఏరియా. ఐసీఎంఆర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్. ఓకే, చూస్తున్నారు మనోజ్. ఎస్. ఇంకా అక్కడ నివాస ప్రాంతాలు ఉన్నాయా? ఓన్లీ మెడికల్ కాలేజ్ మాత్రమే ఉందా? ఏదైనా నివాస ప్రాంతాలు ఉన్నాయా సమీపంలో? ఓన్లీ మెడికల్ కాలేజ్ అను హాస్టల్ ఉంది మనోజ్. ఓకే, మీరు చూడొచ్చు పాపం, నిన్న వీళ్ళు తిన్న ఫుడ్ కూడా అంతే మొత్తం కాలిపోయింది. ఓకే, రోడ్డు పైన. రైట్, అదేంటి ఈ బాక్స్, లంచ్ బాక్స్. ఓకే, అక్కడ ఒక్కసారిగా స్థానికులు వచ్చిన వాళ్ళు భయభ్రాంతులకు గురైపోయి పరారైపోయారు. స్థానికులు తెచ్చుకుని తిన్న ఫుడ్ ఇది. రైట్. సో ఇంకా అక్కడ ప్రత్యక్ష సాక్షులు ఎవరైనా ఉన్నారా? మొత్తాన్ని అయితే పంపించేశారు. ఇక్కడ ప్రెసెంట్ అయితే ఎవరు లేరు. ఓకే, మనం మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. ఓకే, ఒక్కసారి మీకు అక్కడ వెళ్ళగానే ఏం కనిపించింది, మీ అనుభవం ఏంటి ఒకసారి షేర్ చేయండి. ఏదో చెప్పలేను మనం, ఇదంతా పాపం మనం చెప్పలేని పరిస్థితి. చూడొచ్చు, ఇది బిల్డింగ్ మొత్తం పూర్తిగా కాలిపోయింది. ఈ చెట్లు మొత్తం, బిల్డింగ్ మొత్తం కాలిపోయింది. రైట్, ప్రెసెంట్ ఆర్టీవీ బృందం అక్కడికి చేరుకుంది. బీజేఎంసీ మెడికల్ కాలేజ్ హాస్టల్ ఎక్కడైతే ఉందో అక్కడ ఆర్టీవీ బృందం చేరుకుంది. ప్రెసెంట్ అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పోలీస్ రెస్ట్రిక్షన్ మధ్యలోనే ఇంకా అక్కడ శిథిలాలని తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. విమానానికి సంబంధించిన శిథిలాలని తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. సతీష్ మా ప్రతినిధి అక్కడ ఉన్నారు ప్రెసెంట్ అందుబాటులో. సో అక్కడ సహాయక చర్య ఫోరెన్సిక్ బృందం అక్కడ చేరుకుని బ్లాక్ బాక్స్ కోసం, బ్లాక్ బాక్స్ కనుక దొరికితే అన్నింటికీ సమాధానం దొరుకుతుంది. ఆ బ్లాక్ బాక్స్ కోసమే ప్రస్తుతం అక్కడ అన్వేషిస్తూ ఉన్నారు. ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ అక్కడికి చేరుకుంది. పెద్ద ఎత్తున ఆ దెబ్రీస్ సంబంధించి ఆ దృశ్యాలు మీరు చూస్తున్నారు కదా రైట్ సైడ్ బాక్స్ లో. ఎక్స్క్లూజివ్గా అవే దృశ్యాలు ఇప్పుడు మీకు కనబడుతున్నాయి. నిన్న ఎగ్జాక్ట్గా ఇదే సమయానికి ఎయిర్ ఇండియా 787.8 డ్రీమ్ లైనర్ బోయింగ్ ఎయిర్ ఫ్లైట్ ఇది. సో అది లండన్ వైపుగా వెళ్తున్నటువంటి విమానం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ వచ్చింది. అహ్మదాబాద్ నుంచి ఒక్కసారిగా స్టార్ట్ అవుతున్నటువంటి ఈ విమానం కొన్ని క్షణాల్లోనే కుప్పకూలిపోయినటువంటి ఆ సంఘటన అక్కడ చోటు చేసుకుంది. హృదయ విదారకమైనటువంటి దృశ్యాలు మనకు కనబడుతూ ఉన్నాయి. సో చాలా మంది కూడా సుమారుగా ఆ సమయంలో ఆ ప్లేన్లో 242 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. 10 మంది క్రూ మెంబర్స్ ఉన్నారు, 2 పైలట్స్ ఉన్నారు, 230 మంది ప్రయాణికులు ఉన్నారు. దాంట్లో కేవలం ఒకే ఒక్కడు మాత్రం బయటపడగలిగాడు. సో విశ్వాస్ కుమార్ రమేష్ అనేటువంటి ఒక వ్యక్తి మాత్రమే 11A సీట్ దగ్గర కూర్చున్నటువంటి ఆ వ్యక్తి మాత్రమే ఆ ఎమర్జెన్సీ డోర్ నుంచి బయటకు దూకేశానని చెప్పారు. ఇప్పుడే ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఆయన్ని సందర్శించారని పరామర్శించారు. ఆ తర్వాత అక్కడ ఘటనలో ఎవరైతే స్థానికులు గాయాల పాలయ్యాయో, తీవ్రంగా గాయపడిపోయి ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారో వారిని కూడా పరామర్శించారు. సో ప్రజెంట్ అక్కడ ఘటనలో చాలామంది హృదయ విదారకమైనటువంటి దృశ్యాలు కనబడుతున్నాయి. మృతదేహాలను కూడా కనీసం గుర్తించలేని పరిస్థితి. సో ఆ మృతదేహాలను కూడా ఎలా మనం తీసుకువెళ్ళాలి అంటే ఆ తల్లిదండ్రులకి ఆ కుటుంబీకులకి ఎలా అప్పగించాలి, కనీసం ఆ మృతదేహాలను కూడా గుర్తించలేకపోతున్నాం. ఎవరి శరీర భాగాలు ఏవి అనేది కూడా గుర్తించలేని పరిస్థితి. సో ఈ ఘటనలో మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా దుర్మరణం పాలయ్యారు. సో ఇంకొక 22 ఏళ్ల అమ్మాయి 19 ఏళ్ల వయసులోనే ఎయిర్ హోస్టెస్గా జాయిన్ అయినటువంటి నంకోతాయ్ శర్మ మణిపూర్ రాష్ట్రానికి సంబంధించిన అమ్మాయి మరణించింది. ఈ ఘటనలో తన కుటుంబం పెద్ద ఎత్తున రోధిస్తోంది. తన కుమార్తెను అప్పగించండి అంటూ రోధిస్తూ కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఉంటే ఆ దృశ్యాలు చూసిన ప్రతి ఒక్కరు కూడా కన్నీరు పెడుతున్నారు. ఏకంగా ఈరోజు ఈ ఘటన పైన భారతదేశమే కాదు అటు ప్రపంచ దేశాలు కూడా చర్చిస్తూ ఉన్నాయి. ఈ ఘటన నిజంగా ఇటువంటి ఘటన, అనుకోని సంఘటన ఇంతమంది ప్రాణాలు తీసింది. గతంలో కూడా 1996లో కూడా సౌదీ అరేబియన్ ఎయిర్లైన్స్ అండ్ కజకిస్తాన్ ఎయిర్లైన్స్ కూడా ఈ రకంగానే పరస్పరంగా ఢీకొట్టి ఈ ప్రమాదంలో చాలా పెద్ద ఎత్తున సుమారుగా 350 మంది మరణించారు. గతం 1996లో జరిగింది ఈ ఘటన. ఇప్పుడు
2025లో రైట్. ओके बस अपना नाम बताइए सर। कुणाल सिंह ठाकुर। आप कुणाल भाई ये बताइए कि जो घटना कल हुई क्या आपका अनुभव था जब आपने देखा, क्या हुआ था? एक्चुअल में मैं घेवर से और घर की तरफ आ रहा था और जब मुझे ये नहीं पता था कि यहाँ पे प्लेन गिरा है, बहुत बड़ा ब्लास्ट हुआ। मैं यहाँ तक आया, ये एनआईडी तक जो आगे भवन है वहाँ तक आग फैली हुई थी। तब ये नहीं समझ आया कि आगे हुआ क्या है। जब एकदम थोड़े थोड़े आगे गए, आर्मी आ गई, आर्मी आने के बाद फायर ब्रिगेड आई। जब थोड़ी आग बुझी और उन लोगों ने बोला कि यहाँ पे प्लेन गिरा है, सबसे पहले ये बोला था कि कार्गो प्लेन गिरा है, ये नहीं पता थी कि पैसेंजर प्लेन है। तो फिर जब आग थोड़ी बहुत ठंडी हुई उसके बाद हम लोग अंदर की साइड गए ना, तब देखा कि लोग नीचे जले हुए गिरे हुए थे और यहाँ पे आगे की साइड उसका राइट साइड का फेंडर गिरा हुआ था पहले और प्लेन इस तरफ से आया था। आपका पहला रिएक्शन क्या था जब ये हुआ? उस टाइम मैं चौंका हुआ था, तब कुछ समझ नहीं आ रहा था कि क्या हो रहा है। तो मतलब और क्या माहौल था उस टाइम का? बहुत भयंकर माहौल था, किसी को कुछ समझ नहीं आ रहा था, सब एक दूसरे की हेल्प कर रहे थे। कितने लोग होंगे उस टाइम पे, क्या अंदाजा? लोगों का तो नहीं पता, पर यहाँ पे जो 3 बिल्डिंग थी उसके अंदर ज्यादातर डॉक्टर ही थे। आसपास के कितने लोग थे, भीड़ कितनी होगी? भीड़ कम से कम 500 लोग तो होंगे। ये सारी साइड से, इस तरफ से भी थे, इस तरफ से भी थे और ये वाले रोड पे भी थे। ये क्या धमाका सुना है, आप सुना आपने? धमाका सुना और आग का और धुआं देखा बहुत बड़ा, कितना बड़ा धमाका? बहुत ज्यादा बड़ा था, क्योंकि मैं घेवर से आ रहा था और घेवर से और ये जो मंदिर आता है वहां से और ये क्लियर दिख रहा था। आप जब घटनास्थल गए तो क्या देखा? सबसे पहले आग ही देखी, तो कोई भी पास नहीं गया। जब आग थोड़ी ठंडी हुई, फायर ब्रिगेड ने बुझाया, तब समझ आया कि यहाँ पे प्लेन गिरा है। और तब लोगों को ये नहीं पता थी कि पैसेंजर प्लेन है, सबको यही था कि कार्गो प्लेन होगा ऐसा। फिर उसके बाद जब पास में गए और बॉडी जब देखी लोगों की, फिर सब डर गए। अपना नाम बताइए सर। मेरा नाम पवन कुमार लखेरा है। पवन भाई ये बताइए कि कल ये घटना जब हुई तो आप कहाँ से क्या देखा, आपने क्या परिस्थिति थी? मैं इसी शॉप में था और अपना सेल कर रहा था, तो एकदम से जोर से बम जैसा बहुत बड़ा ब्लास्ट हुआ और एकदम से धुआं इतना ज्यादा हुआ कि एकदम ऐसे सब लोग ఇటు ప్రత్యక్ష సాక్షులు చెప్తున్న మాటలు ఇవి. బీజేఎంసీ మెడికల్ కాలేజ్ హాస్టల్లో ఈ దుర్ఘటన జరిగిన సమయంలో వారంతా ప్రత్యక్ష సాక్షులుగా అక్కడే ఉన్నారు. చుట్టుముట్టు ఆ బిల్డింగ్ చుట్టూరా 500 మంది ఉన్నారు. ఒక్కసారిగా మాకు అర్థం కాలేదు, పెద్ద